హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ చాలా క్విక్గా చేసుకునే పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చాలా టేస్టీగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుందాము. కుకింగ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గరిటె వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు, అంటే నేను 2 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నాను. 2 మొగ్గ, 2 చెక్క, 1 ఏలక్కాయ ఇలాచి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకుందాము. 1/2 స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకుందాము. 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కానీ టొమాటో కానీ సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అవ్వడం తొందరగా అయిపోతుంది. పెద్దవి కనుక కట్ చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసి కుక్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూతతో కవర్ చేసి కుక్ చేసుకున్నాం కదా, పచ్చివాసన కూడా పోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి ఇందులో మిగిలిన మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి ముక్కలు, 1 పెద్ద స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1/2 స్పూన్ ధనియా పొడి, జీరా పౌడర్, పన్నీర్ మసాలా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా, అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకుందాము. 2 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మనం ఇందులోనే మసాలా పౌడర్లు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత. ఇక ఎక్స్ట్రాగా మనం గ్రేవీలో మసాలా యాడ్ చేసుకోకుండా ఈ మసాలాతోనే సరిపోతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సేమ్ ఫ్రైయింగ్ ప్యాన్లో 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుందాము. మరొక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అదే షేప్లో వస్తుంది. ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నాను. 1 నుంచి 2 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఎక్కువసేపు ఫ్రై చేస్తే రబ్బర్ లాగా అయిపోతుంది. సేమ్ ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, ఆయిల్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకున్న పేస్ట్ కొంచెం థిక్గానే ఉంటుంది కాబట్టి ఇందులో నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది. ఇందులో 1 స్పూన్ వరకు డ్రై కసూరి మేతి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. పన్నీర్ బటర్ మసాలా క్రీమీ టెక్స్చర్ రావడం కోసం ఇందులో సాఫ్ట్గా బీట్ చేసి పెట్టుకున్న థిక్గా ఉన్న పెరుగు కానీ లేదా క్రీమ్ కానీ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని కలుపుకుందాము. మనం పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకునే అవసరం లేదు. వెంటనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా తక్కువ టైంలోనే ఫ్రై చేయాలి. చివరిగా ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు టొమాటో కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చాలా క్రీమీగా థిక్ గ్రేవీలో మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది కదా, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది బగారా రైస్, చపాతీ, పూరి వేటిల్లోకైనా చాలా బాగుంటుంది. పన్నీర్ పీసెస్ని ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ లుక్ కూడా ఉంటుంది. కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 200 గ్రాముల పన్నీర్కి 2 పెద్ద సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. వీటితో తయారు చేసిన గ్రేవీ నాకు ఈ క్వాంటిటీ వచ్చింది. చివరిగా బటర్తో సర్వ్ చేసుకుందాము. చూసేదానికే కాదండి, తినేదానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు గ్రేవీ థిక్నెస్ కానీ ఆ క్రీమీనెస్ కానీ ఎలా ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ ఉంటుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పన్నీర్ మనం తక్కువ టైం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పన్నీర్లో ఉన్న పచ్చివాసన పోతుంది. ఇంకా కొంచెం సాఫ్ట్గా మాయిస్ట్గా కూడా తయారవుతుంది. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మాత్రం గట్టిగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి.
నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.